అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే, మీ ఊరికి, ఊరి కుక్కలకొక దన్నం. నన్నింట్లో దింపేయి. వచ్చేశాంలేండి. మీరు లోపలికి వెళ్ళండి. మరి నువ్వెలా వెళ్తావు? తోడు రానా? ఎందుకు? మిమ్మల్ని దించడానికి మళ్ళీ నేను రావాలి. రాత్రంతా ఇలా తిరుగుతూ కూర్చుంటారా ఏంటి? నేను వెళ్ళగలను కానీ, లోపలికి వెళ్ళండి. నవ్వుకుంటూ వెనక్కి వెళ్ళిపోయింది కావేరి. దేవ్ రిలాక్స్‌గా ఊపిరి తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. దేవ్ చెప్పేది వింటూ గట్టిగా నవ్వుతాడు శివ. మొహం మార్చుకుని కోపంగా శివని చూస్తున్నాడు. ఏంటి బ్రదరు నవ్వుతావు? అసలే ఆడపిల్ల ముందు పరువు పోయిందని నేనేడుస్తుంటే నువ్వు కూడా ఎగతాళి చేస్తున్నావా? సారీ. నేనేం ఎగతాళి చేయట్లేదు దేవ్. నిజంగానే నవ్వొచ్చింది. సరేలే, తనకి నా మొహం ఎలా చూపించాలో ఏంటో అర్థం చేసుకుంటుంది లేరా. పద, అలా బయటికి వెళ్దాం. లేదు బ్రదరు, కావేరి టౌన్కి వెళ్తుందంట. తోడుగా రమ్మని అడిగింది. ఓహో, చాలా దూరం వచ్చిందే మ్యాటరు. నీకు అలా అనిపిస్తుందా? ఇంచు కూడా కదలలేదు బ్రదరు. సరేలే, తన ఊరి చివర మర్రి చెట్టు దగ్గర వెయిట్ చేయమంది. నేను బయలుదేరుతాను. ఏంటి, మర్రి చెట్టు దగ్గర? అవును. ఏం? ఏం లేదు. అక్కడ దయ్యాలున్నాయని ఊర్లో అందరూ మాట్లాడుకుంటారు. జాగ్రత్త. పట్టపగలు దయ్యాలేంటి బ్రదరు? ఒకసారి ఇలాగే అమ్ము ఆ చెట్టు కింద కూర్చుంటే దయ్యం పట్టిందనుకుని పూత వైద్యుడితో బర్త్డే పూజ చేయించారు. అందుకే జాగ్రత్త చెప్తున్నా. ఓహో, మీ ఊరిలో కుక్కలే అనుకున్నాను. దయ్యాలు కూడా మనుషుల్ని పీకు తింటాయా? సరేలే, వెళ్ళొస్తా. దేవ్ బయటికి వెళ్ళిపోయాడు. శివ నవ్వుకుంటూ పైకి చూసేసరికి యష్ టెర్రస్ మీద నిలబడి సైగ చేశాడు. డన్ అని సైగ చేయటంతో నవ్వుకున్నాడు. కాసేపటికి దేవ్ బైక్ ఆపి మర్రి చెట్టు కింద నిలబడ్డాడు. కావేరి కోసం ఎదురు చూస్తూ ఉండగా చెట్టు వెనక నుంచి పొగ ఆవరించి ఆ ప్లేస్ అంతా పొగతో నిండిపోయింది. శివ చెప్పిన దయ్యం కథ గుర్తొచ్చి గుటకలు మింగుతూ చుట్టూ చూస్తున్నాడు. ఇక్కడ నిజంగానే దయ్యం ఉందా ఏంటి? అనవసరంగా వచ్చాను. వెనక్కి వెళ్ళిపోదామా? కావేరి వస్తే నేను లేనని ఫీల్ అవుతుందేమో. పగలే కదా, భయపడ్డం ఎందుకు? రే దేవ్, బీ బ్రేవ్. కాస్త ధైర్యం తెచ్చుకొని అక్కడే నిలబడ్డాడు. ఇంతలో ఆ పొగలో నుంచి ఏదో మనిషి ఆకారం బయటకి రావడం గమనించి కళ్ళు నులుముకొని చూశాడు. దెయ్యం ఆకారం భీకరిస్తూ కనిపించేసరికి అయ్య బాబోయ్ అని అరుస్తూ ఒకటే పరుగు. పరిగెడుతున్న దేవుకి ఎవరివో నవ్వులు. వెనక్కి తిరిగి చూసేసరికి కావేరి దయ్యం మాస్క్ తీసి నవ్వుతూ కనిపించేసరికి చిర్రెత్తుకొచ్చింది. కోపంగా వెనక్కి వస్తుంటే అక్కడి నుంచి పొలం గట్ల వైపు పరిగెత్తింది కావేరి. వెనుకే వెళ్ళాడు. తనకి అలవాటైన ప్లేస్ కావటంతో చకచకా పరిగెడుతుంది. కార్లలో తప్ప నేల మీద కూడా అడుగుపెట్టే అలవాటు లేని దేవ్ తడబడుతూ నడుస్తూనే కాలు జారి బురదలో పడ్డాడు. ఆ సౌండ్కి వెనక్కి తిరిగిన కావేరి దేవుని చూసి కంగారుగా దగ్గరికి వచ్చింది. అయ్యో దేవ్ గారు, చేయివ్వండి. చెయ్యందించింది తను. చెయ్యందుకున్నట్టే అందుకుని తనని లోపలికి లాగేశాడు. మొహం మీద బురద తుడుచుకుంటూ కోపంగా దేవ్ వైపు చూసింది. ఈసారి అతను నవ్వడం మొదలుపెట్టాడు. కావేరి కోపంగా చేతులతో గుండెల మీద కొడుతుంటే తన చేతులు పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. కావేరి సిగ్గుతో కౌగిలి విడిపించుకుని పైకి ఎక్కుతుంటే తనకి హెల్ప్ చేస్తూ పైకి ఎక్కించి అతను కూడా పైకి వచ్చాడు. ఇద్దరూ పక్కనే ఉన్న పంపు సెట్టు దగ్గర శుభ్రంగా కడుక్కొని ఎండలో ఆరబెట్టుకుంటూ ఉండిపోయారు. ఏంటి దేవుగారు ఇలా చేశారు? నేనేం చేశాను? చేయాల్సిందంతా నువ్వే చేసి నన్నలా భయపెట్టకుండా ఉంటే ఇద్దరం హ్యాపీగా టౌన్కి వెళ్ళేవాళ్ళం కదా. నాకు టౌన్లో ఏం పని లేదు. ఊరికే మీతో మాట్లాడదామని. ఆహా, పల్లెటూరులో అమ్మాలకి ధైర్యం ఎక్కువగానే ఉంది. ఎవరైనా మనిద్దరిని ఇలా చూస్తే నేనంత బుర్రలేందాన్ని అనుకుంటున్నారా? ఇవాళ రైతులందరూ పంచాయతీలో సమావేశమయ్యి వచ్చే పంటని ఎంత ధరకి అమ్మాలి, ఎవరికి అమ్మాలి అనేది డిస్కస్ చేసుకుంటున్నారు. మధ్యాహ్నం వరకు ఎవరు ఇటువైపే రారు. నిజమా? పర్లేదే, తెలివైన దానివే. సరే, ఎందుకు ఒంటరిగా కలవాలన్నావు? అంటే ఏం లేదు, మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. ఓహో, అది నాకెందుకు చెప్తున్నావు? దేవ్ వైపు ఒక లుక్ ఇచ్చింది. సూటిగా తనని చూస్తూ నిలబడ్డాడు. ఊరికే కోపంగా చెప్పి పక్కకి తిరిగి నిలబడింది. కనిపిస్తే గుడ్లప్పగించి చూస్తాడు. అలాంటిది పెళ్లి సంబంధాలు చూస్తున్నారంటే ఏం రియాక్ట్ అవ్వడం లేదేంటి? వీడికి నా మీద ఏ ఫీలింగ్స్ లేవా? మనసులోనే అనుకుంటూ
గోర్లు కొరుక్కుంటూ నిలబడింది. సరే కావేరి, ఇద్దరం పెళ్లి కాని వాళ్ళం. ఎవరైనా చూస్తే బాగోదు. ఇంటికి వెళ్దాం పద. ఆ, దేవ్ గారు, నిజంగానే వెళ్ళిపోదామా? నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అంటున్నావు కదా. ఇలాంటి సమయంలో నువ్విలా నాతో ఉంటే బాగోదు కదా. పద. దేవ్ ముందుకు నడవటంతో కావేరి మొహం మార్చుకుని తన వెంటే వెళ్ళింది. తనని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వెళ్ళిపోయాడు దేవ్. శివ నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని బంధువులందరినీ తీసుకుని పెళ్లి కూతురింటికి బయలుదేరారు. అక్కడికి చేరుకోగానే ముహూర్తం సమయం దాటిపోకుండానే తాంబూలాలు మార్చుకున్నారు. శివ, పార్వతి ఉంగరాలు మార్చుకుంటూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు. ఆ క్షణం ఇద్దరి మధ్య కలిగిన ప్రేమ జీవితాంతం కలిసుండాలి అనే ఆశని వాళ్ళ మనసుల్లో దృఢంగా మార్చింది. గాయత్రి, కేశవ మురిపెంగా పార్వతిని చూసుకుంటున్నారు. చూడగానే శివకి సరైన జోడి అనిపించింది అందరికీ. స్కూల్లో పిల్లలు, ఊరి జనాలు కూడా పార్వతి మంచి మనసు గురించి గొప్పగా చెప్తుంటే ఊరి వాళ్ళ మంచి కోసం ఆలోచించే శివకి అంతే మంచి మనసున్న అమ్మాయి దొరికిందని సంతోషించారు. భోజనాల సమయం కావటంతో అందరూ భోజనం చేస్తుంటే అమృత శివని, పార్వతిని పై గదిలోకి తీసుకొచ్చి అక్కడే భోజనం ఏర్పాటు చేసి కిందకి వెళ్ళిపోయింది. పార్వతి భోజనం వడ్డించి పక్కనే కూర్చుంది. నువ్వు కూడా తిను పార్వతి. నేను తర్వాత తింటాలేండి. శివ నవ్వుతూ తనకి ప్లేట్ పెట్టి భోజనం వడ్డించాడు. అయ్యో, నేను తర్వాత తింటానండి. ఏం అవసరం లేదు, కలిసే తిందాం. ఒకటి గుర్తుపెట్టుకో, పెళ్ళైన తర్వాత కూడా మనం కలిసే తినాలి. నేను తిన్నాక తింటాను అంటే అస్సలు ఊరుకోను. పార్వతి నవ్వుతూ సరే అని భోజనం తినడం మొదలుపెట్టింది. ఇద్దరూ భోజనం చేసిన తర్వాత తన గది చూపిస్తూ వాళ్ళ అమ్మా నాన్నల ఫోటోలు చూపించింది. నువ్వు మీ అమ్మా నాన్నలని బాగా మిస్ అవుతున్నావా? అప్పుడప్పుడు. ఎందుకంటే తాతయ్య వాళ్ళు లేరు అనే బాధ నాకు తెలియకుండా పెంచారు. కానీ పెళ్ళనుకున్న దగ్గర నుంచి అమ్మా నాన్న బాగా గుర్తొస్తున్నారు. ఎంతైనా ఇది వాళ్ళ చేతుల మీదుగా జరగాల్సిన శుభకార్యం కదా. నిజమే, కానీ పెళ్ళయ్యాక మన కుటుంబం అంతా ఉంటుంది. మీ తాతయ్య ఎంత ప్రేమని పంచగలనో లేదో తెలీదు, కానీ ఆయనలాగే నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను పార్వతి. పార్వతి ప్రేమగా అతన్ని చూస్తూ అతని గుండెల్లో ఒదిగిపోయింది. తన తల నిమురుతూ ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టాడు. నిజం చెప్పనా పార్వతి, అమ్ము తర్వాత నేను ఇంత త్వరగా ఇంకొకరిని యాక్సెప్ట్ చేయగలనని ఎప్పుడూ అనుకోలేదు. పెళ్ళికి కూడా వాళ్ళ కోసమే ఒప్పుకున్నాను. కానీ నిన్ను చూసిన క్షణం అనిపించింది నువ్వే నా జీవిత మజిలీ అని. అందుకే నీ ఫోటో చూడగానే నా మనసు నాకు తెలియకుండానే నిన్ను అంగీకరించేసింది. ఈ రింగ్ నీ వేలికి తొడిగిన క్షణం నువ్విక ఎప్పటికీ నా దానివి అన్న ఫీలింగ్ నా మనసుని తాకింది. అది ఎంత హాయినిస్తుందంటే ఈ క్షణమే నీ మెడలో తాళి కట్టి నాతో తీసుకుపోవాలి అనేంతగా. ప్రతి మాట, ప్రతి అక్షరం తన కళ్ళలోకి చూస్తూనే చెప్పాడు. పార్వతి కళ్ళల్లో నీళ్లతో అతన్నే చూస్తూ ఉండిపోయింది. ఇంకా 10 రోజులు ఆగాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది పార్వతి. నవ్వుతూ అతని గుండెల మీద వాలింది. ఆనంద బాష్పాలుగా వర్షించిన కన్నీళ్లు అతని గుండెకి చేరి ఏదో తెలియని హాయి కలిగిస్తుంటే చాలాసేపు తనని హత్తుకొని అలాగే ఉండిపోయాడు. వీళ్ళు తిన్నారో లేదో చూద్దామని చూసుకోకుండా లోపలికొచ్చేసింది. అక్కడ వాళ్ళని అలా చూడగానే అమృత మనసు సంతోషంతో నిండిపోయింది. చప్పుడు చేయకుండా డోర్ దగ్గరికి వేసి బయటికి వెళ్ళిపోయింది. నవ్వుకుంటూ వెనక్కి తిరిగిన తనకి యష్ అటువైపు వస్తూ కనిపించాడు. ఆగు బావా, ఎక్కడికి? శివ దగ్గరికి. ఏం చేస్తున్నాడు? కొత్త జంట మనసు విప్పి ఏదో మాట్లాడుకుంటున్నారు. మధ్యలో నువ్వెందుకు పానకంలో పుడకలా? నాతోరా. యష్ చేయి పట్టుకొని కిందకి తీసుకువచ్చేసింది. ఇద్దరూ కిందికి వచ్చేసరికి అందరూ భోజనాలు చేసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అందర్నీ చూస్తూ పక్కకి చూసిన తనకి దేవ్, కావేరి కనిపించారు. దేవు తనకి ఎదురుపడితే తల దించుకుని తెలియనట్టుగా పక్క నుంచి వెళ్ళిపోయింది తను. అక్కడ అందరూ ఉండటంతో దేవ్ కూడా ఏమీ మాట్లాడలేదు తనతో. కాసేపు అక్కడే కూర్చుని తర్వాత బంధువులను తీసుకుని తిరిగి బయలుదేరారు. శివ, పార్వతి ఇంకా రాకపోవడంతో తీసుకురమ్మని అమృతని పంపించారు. తను పైకి వచ్చి డోర్ కొట్టింది. పార్వతి డోర్ ఓపెన్ చేసేసరికి నవ్వుతూ తనని హత్తుకుంది అమృత. శివ కూడా ఆశ్చర్యంగా తననే చూస్తున్నాడు. ఏమైంది అమృత?
థ్యాంక్స్ అక్క. ఇన్ని రోజులుగా నా మనసులో ఉన్న గిల్టీ ఫీలింగ్‌ని పోగొట్టేశావు నువ్వు. శివ బావ మనసుని చాలా కష్టపెట్టాను నేను. ఆ కష్టాన్ని నీ ప్రేమతో కరిగించేశావు. అమృత, సృష్టిలో ప్రతి బంధానికి ఒక అర్థం ఉంటుంది. అందులో బావ మరదళ్ళ బంధం అనేది చాలా ప్రత్యేకమైనది. నా బావ, నా మరదలు అనే మాటల్లో ఎంత దగ్గరితనం ఉంటుందో తెలుసా? అలాంటి బంధం పెళ్లిగా మారితే నిజంగానే హ్యాపీగానే ఉంటారు. ఒకవేళ అలా మారకపోయినా హ్యాపీగానే ఉండగలరు. ఎందుకో తెలుసా? వేరొకడికి భార్యగా మారినా తనెప్పటికీ అతనికి మరదలే కదా అనే ఫీలింగ్. చచ్చే వరకు ఆ ఫీలింగ్ మారదమృత. అదే బావ మరదల బంధంలో ఉన్న మ్యాజిక్. పార్వతి మాటలకి అమృత నవ్వుతూ శివని దగ్గరికి రమ్మని పిలిచింది. వచ్చి పార్వతి పక్కనే నిలబడ్డాడు. ఇద్దరినీ కలిపి హత్తుకుంది. మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉండాలి బావా. అక్కనెప్పుడూ కష్టపెట్టకు. కష్టపెట్టావో నా చేతుల్లో అయిపోతావు. శివ నవ్వుతూ అమృత నెత్తిమీద మొట్టాడు. సరేలే, వెళ్దాం పదా. అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అవును, మిమ్మల్ని పిలవడానికొచ్చి నేనే కబుర్లు చెప్తూ కూర్చున్నా. రండి వెళ్దాం. ఇద్దరిని తీసుకొని బయటికి వచ్చింది అమృత. అందరూ వాళ్ళ వైపు చూశారు. ఏంట్రా శివ, కాబోయే పిల్లాన్ని వదిలి రాలేకపోతున్నావా అంటూ అందరూ శివని ఆట పట్టిస్తుంటే శివ, పార్వతి సిగ్గుపడుతూ తలదించుకున్నారు. పరాచకాలాడుతూనే బయలుదేరారు అక్కడి నుంచి. శివ వెళ్ళొస్తానని తనకి చెప్పి తనని వదల్లేక వదులుతూ బయటికి నడిచాడు. భూపతి గారికి చాలా సంతోషంగా ఉంది. పార్వతిని దగ్గరికి తీసుకుని ప్రేమగా తన తల నిమిరాడు. మరుసటి రోజే పెద్దలని తీసుకుని కావేరి ఇంటికి వచ్చారు అమృత, యష్. కావేరికి ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తుంది. తన తల్లిదండ్రులు వాళ్ళకు మర్యాద చేసి కూర్చోబెట్టారు. అమ్ము తల్లి, ఏంటమ్మా ఇది? బాబాయ్, అది కావేరిని మా దేవుకి అడుగుదామని వచ్చాం. వాళ్ళు ఆశ్చర్యంగా మొహాలు చూసుకున్నారు. బాబాయ్, దేవు పెళ్లి బాధ్యత మాదే. తనకి మేము తప్ప ఎవరూ లేరు. మన కావేరికి మంచి జోడు అని నాకు అనిపించింది. అందుకే పద్ధతిగా సంబంధం మాట్లాడడానికి వచ్చాము. మా దేవు చాలా మంచివాడు బాబాయ్. నేను చెప్తున్నానని కాదు, మీరు కూడా అతనితో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి రండి. మీకే అర్థమవుతుంది. లేదమ్మా, నువ్వింతగా చెప్పిన తర్వాత మేం మాట్లాడడం ఎందుకు? కానీ దాని మనసులో ఏముందో కూడా తెలుసుకోవాలి కదా. ఇక్కడే ఉంది కదా బాబాయ్, అడగండి. ఏయ్ కావేరి, చెప్పు. మా దేవుని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? మొహమాట పడొద్దు, నీ మనసులో ఉన్నదే చెప్పు. వాళ్ళ అమ్మా నాన్నలు ఆతృతగా తన వైపు చూశారు. కావేరి తలెత్తి వాళ్ళని చూస్తూ ఇష్టమే అని తలూపటంతో సంతోషంతో పొంగిపోయారు వాళ్ళు. అమృత, యష్ కూడా సంతోషంగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. పెద్దల సమక్షంలోనే సంబంధం ఖాయం చేసుకుని వెళ్లారు. దేవు మొహం వెనుక కారణం అర్థమై కావేరి మనసు సంతోషంతో ఉప్పొంగింది. వెంటనే అతన్ని కలవాలని ఉన్నా వెంటనే వెళ్తే బాగోదని ఆలోచిస్తూ ఉండిపోయింది. అమృత వెళుతూ మీ తోట దగ్గర దేవు వెయిట్ చేస్తున్నాడు అని చెప్పి వెళ్ళింది. సంతోషంగా అక్కడి నుంచి తోటకి బయలుదేరింది తను. తోట దగ్గరికి వచ్చి చూసేసరికి అటూ ఇటూ తిరుగుతూ కనిపించాడు దేవ్. నవ్వుకుంటూ తన ముఖ కవలికలు మార్చుకుని సీరియస్ లుక్తో దేవ్ ఎదురుగా వచ్చి నిలబడింది. ఏయ్, ఏమైంది? అన్నయ్య వదినొచ్చి సంబంధం మాట్లాడారా? మీ వాళ్ళు ఒప్పుకున్నారా? లేదు, వాళ్ళే కాదు, నేను కూడా ఒప్పుకోలేదు. జోక్ చేయకే, అసలే టెన్షన్తో చేస్తుంటే. ఆహా, తమరు నన్ను టెన్షన్ పెట్టినప్పుడు లేదా? ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు అంటే నాకెందుకు చెప్తున్నారంటావా? అంటే అప్పుడే నువ్వంటే నాకు ఇష్టమని చెప్పేవాణ్ణి. కానీ మీ పేరెంట్స్ ఒప్పుకున్న తర్వాత చెప్తేనే బాగుంటుందని ఆగాను. ఒకవేళ నేను వాళ్ళకి నచ్చకపోతే అనవసరంగా నీలో ఆశలు కలిగించిన వాడిని అవుతాను. అందుకే అలా. ఒప్పుకుంటే నా మనసులో మాట చెప్దామనుకున్నా. ఒప్పుకోకపోతే ఒక మంచి ఫ్రెండ్లానే దూరం అయ్యేవాణ్ణి. అంటే వాళ్ళు ఒప్పుకోకపోతే నన్ను వదిలేస్తావా? తల్లిదండ్రులను దూరం చేసుకోవడం కంటే ప్రేమని దూరం చేసుకోవటమే మంచిది కావేరి. అమ్మా నాన్నలకి దూరమై మా పెద్దమ్మ అమృత వదిన ఎంత బాధపడ్డారో నా కళ్ళారా చూశాను. అలాంటి బాధ నీకు కలగటం నాకిష్టం లేదు. కావేరి ఒక్కసారిగా అతన్ని హత్తుకుంది. అప్పుడు కాదు, ఇప్పుడు నిజంగా పడేశావురా నన్ను. అంటే మీ ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకున్నారా? అమృత, యష్ గారు పద్ధతిగా వచ్చి సంబంధం మాట్లాడేసరికి మా అమ్మ నాన్న క్లీన్ బౌల్డ్ అయిపోయారు. నిజంగానా? ఓ మై గాడ్,
ఐఎమ్ వెరీ హ్యాపీ కావేరి అంటూ తనని హత్తుకొని చెంప మీద ముద్దు పెట్టాడు. ఓయ్ పెళ్ళిదాకా ఆగు, ఏంటా తొందర? ముద్దుకే ఏమీ అయిపోదులేవే. సరే మరి పెళ్ళెప్పుడు? ముందు శివ పెళ్ళవ్వనివ్వు, ఆ వెంటనే మా డాడ్ని పిలిపించి మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టించేస్తా, సరేనా? "హ్మ్." దేవు పెళ్ళి కూడా సెట్ అవ్వటంతో కుటుంబం అంతా సంతోషంగా ఉన్నారు. శివ పెళ్లి హడావిడి మొదలైంది. యష్ అమృత దగ్గరుండి ఏర్పాట్లన్నీ చూసుకుంటున్నారు. అందరూ ఎదురుచూస్తున్న శివ పార్వతీల పెళ్లి రోజు రానే వచ్చింది. ఇంటి దగ్గరే గ్రాండ్గా ఏర్పాట్లు చేశారు. యష్, దేవ్ శివని పెళ్లి కొడుకులా అలంకరించారు. ఇంట్లో ఆడవాళ్ళందరూ పార్వతీ దగ్గరే ఉన్నారు. అమృత తనని అందంగా అలంకరించింది. అత్తయ్య, చూసుకో నీ కోడల్ని, ఎలా ఉంది? అచ్చం లక్ష్మీదేవిలా ఉంది. అబ్బా, అలా దిష్టి పెట్టేకత్తయ్యా. పార్వతీ చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరుస్తుంది. అక్క, ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా? బావ నిన్నిలా చూస్తే ఇవాళే శోభన ముహూర్తం కూడా పెట్టేయమని గొడవ చేస్తాడు. అమృత సిగ్గుపడుతూ తలదించుకుంది తను. అందరూ నవ్వుకుంటూ ఉండగా పెళ్లి కూతురిని తీసుకురమ్మని కబురు పంపారు. పార్వతిని తీసుకుని మండపం దగ్గరికి వచ్చారు. అప్పటికే పీటల మీద కూర్చుని పూజ చేస్తున్న శివ పార్వతి రాకని గమనించి తన వైపు చూశాడు. పెళ్లి కూతురి అలంకరణలో మరింత ముద్దుగా ఉంది తను. తన్మయత్వంతో తననే చూస్తూ ఉండిపోయాడు. పంతులు గారు చెప్పింది చేయకపోవటంతో ఆయన తలెత్తి చూశారు. బాబూ, కాసేపట్లో పెళ్ళైపోతుంది. ఆ తర్వాత నీ భార్యని తనివి తీరా చూసుకోవచ్చు గాని ముందు పూజ చేయవయ్యా. పంతులు గారి మాటలకి అందరూ నవ్వుతుంటే శివ చూపు మరల్చుకొని సిగ్గుపడుతూ ఆయన చెప్పినట్టుగా చేస్తున్నాడు. పార్వతిని తీసుకొచ్చి పక్కనే కూర్చోబెట్టడంతో తన వైపు చూశాడు. తలదించుకుని కూర్చుంది తను. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మాంగళ్యధారణ చేయమని చెప్పి తాళిని అందరికీ చూపించి శివ చేతికిచ్చారు పంతులు గారు. ఆ తాళిని పార్వతిని అపురూపంగా చూస్తూనే తన మెడలో తాళి కట్టాడు. భజంత్రీల మూత, అక్షింతల ఆశీర్వాదాలతో అక్కడంతా సంబరంగా మారిపోయింది. తలంబ్రాలు ఇద్దరూ పోటాపోటీగా పోసుకుంటుంటే శివ పక్కన యష్, పార్వతి పక్కన అమృత ఉండి అక్కడింకా బీభత్సం సృష్టించేశారు. హర్ష చప్పట్లు కొడుతూ ఎగురుతుంటే సందడంతా అక్కడ నిక్షిప్తం అయిపోయిందనిపించింది. పెళ్లి తర్వాత ఇద్దరూ దగ్గరవ్వడానికి కూడా సమయం పట్టలేదు. అప్పటికే వాళ్ళ మధ్య విరబూసిన ప్రేమ మొదటి రాత్రి ఏర్పాట్లతోనే ఒకటిగా కలిసిపోయేలా చేసింది. తక్కువ సమయంలోనే అందరితోనూ కలిసిపోయింది పార్వతి. తన అత్తామామలలోనే తల్లిదండ్రులను చూసుకుంటూ తన బాధ్యతని వదలకుండా స్కూల్ని కూడా నడుపుతుంది. వాళ్ళ తాతయ్యని జాగ్రత్తగా చూసుకుంటుంది. శివ తనని ప్రాణంగా ప్రేమిస్తూనే తన బాధ్యతలకి అండగా నిలబడ్డాడు. భూపతి గారిని తమతో వచ్చేయమని ఎన్నిసార్లు అడిగినా ఒప్పుకోలేదు. నాకు ఓపిక లేదు, అనిపిస్తే తప్పకుండా వస్తానని చెప్పేవారు. ఆయన నిర్ణయాన్ని కాదనలేక ఆయన్ని ఫోర్స్ చేసేవారు కాదు వాళ్ళు. హర్షని కూడా అదే స్కూల్లో జాయిన్ చేసి రోజూ తనతో పాటే తీసుకెళ్లేది పార్వతి. పార్వతిని, హర్షని స్కూల్ దగ్గర దిగబెట్టి పొలం పనులు చూసుకుని సాయంత్రం స్కూల్ వదిలే టైంకి వెళ్ళి తీసుకొచ్చేవాడు శివ. అతనికి కుదిరినప్పుడు యష్ వెళ్ళేవాడు. దేవ్ తండ్రి కూడా శాశ్వతంగా ఇండియాకి వచ్చేయటంతో ఆయన సమక్షంలోనే దేవ్ కావేరీల పెళ్లి జరిపించారు. పెళ్లి తర్వాత కావేరి దేవుతో పాటు అక్కడికి వెళ్ళిపోయింది. కానీ నెలకోసారైనా ఊరికి వచ్చి 2 రోజులు ఉండి వెళ్ళేవారు. ఇక యష్, అమృత ఒకటే ప్రాణంగా మారి వాళ్ళ ప్రేమని పంచుకుంటూ హర్షని ప్రేమగా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. హర్షని ఆడించటంలో, బుజ్జగించటంలో అమృత మొండితనం పూర్తిగా కరిగిపోయింది. బాధించే గతాన్ని, వేద జ్ఞాపకాలని తమ మధ్యలోకి రానివ్వకుండా జాగ్రత్త పడుతూ అమృతని, హర్షని ప్రేమగా చూసుకుంటున్నాడు యష్. శివతో పాటు వ్యవసాయంలో మెలకువలు నేర్చుకుంటూనే శివ బాటలు నడుస్తూ ఊరికి సహాయంగా మారాడు. అతను పంతంతో చేసిన ఒక పని అమృతని, హర్షని అతనికి దగ్గర చేసింది. తనకొక కుటుంబాన్ని, గుర్తింపును ఏర్పరిచింది. గొడవగా మొదలైన వాళ్ళ పరిచయం ప్రేమగా పరిణతి చెందింది. పెళ్లి బంధంతో ఇద్దరినీ ఒకటి చేసింది. ఒక బిడ్డకు తల్లిగా తనని మార్చింది. ఇప్పటికీ వాడికి తెలియదు అమృత వాడి కన్న తల్లి కాదు అని. ఇక ఎప్పటికీ తెలియకూడదని అనుకుంటుంది తను. వాళ్ళ బంధం మరింతగా పెనవేసుకోవాలని ఆశిద్దాం. ఇంతటితో ఈ కథ పూర్తయింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటాను. మరొక కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం.